హాయ్ హలో అందరికీ నమస్కారం అండ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ ఈరోజు మీకోసం ఓ మంచి అప్డేట్ తీసుకొని వచ్చాను. మరి ఈ వీడియో చూసే ముందు వీక్లీ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కా మీకు వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే మన ప్రభాస్ మూవీ కల్కి గురించి అండ్ ఈ మూవీలో ఉన్నటువంటి కాస్టింగ్ గురించి చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోతుంది అండ్ భారీ కాస్టింగ్ ఉంది. అయితే మరో క్రేజీ హీరో కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ మూవీలో అతిథి పాత్రలో విజయ్ దేవరకొండ కూడా నటిస్తున్నాడని కథనాలు వస్తూ ఉన్నాయి. విజయ్ దేవరకొండ పాత్ర నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందన్న టాక్ నడుస్తుంది. అలాగే ఈ మూవీలో రాజమౌళి కూడా యాక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో జక్కన్న క్యారెక్టర్ పేరు వేదా వ్యాస్ ఈ చిత్రంలో కీలక పాత్ర అని తెలుస్తుంది. అండ్ ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ నెట్టింట వైరల్ గాను మారింది. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. ఆ తర్వాత అప్డేట్ చూసుకున్నట్టయితే గదర్ మూవీ గురించి అండ్ సన్నీ డియోల్ హీరోగా బాలీవుడ్లో తెరకెక్కిన హిందీ మూవీ గదర్. ఈ మూవీ 2001లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న విషయం కూడా మన అందరికీ తెలుసు. అయితే అనిల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ మూవీ యొక్క సీక్వెల్ అయినటువంటి గదర్ 2 ఇటీవల బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్ల నెట్ కలెక్షన్ అందుకొని బిగ్గెస్ట్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటి అని చూసుకున్నట్టయితే దీనికి సీక్వెల్గా గదర్ 3ని కూడా మేకర్స్ గ్రాండ్గా తెరకెక్కించినట్లు లేటెస్ట్ న్యూస్ వినిపిస్తూ ఉంది. అండ్ ఈ మూవీ జనవరి 2025లో పట్టాలెక్కనుందట. కాగా ఈ మూవీని కూడా అనిల్ శర్మనే తెరకెక్కించనున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ న్యూ మూవీ గురించి అండ్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ క్రేజీ కాంబినేషన్లో రాబోతుంది. ఇంతకీ ఆ క్రేజీ కాంబినేషన్ మరేదో కాదుండే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతుందట. ఆ ప్రాజెక్ట్కి త్రివిక్రమ్ నిర్మాతగా చేస్తున్నాడనే న్యూస్ కూడా బాగా వైరల్ అవుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే యానిమల్ మూవీ గురించి అండ్ ఓటీటీ డేట్ గురించి అండ్ యానిమల్ మూవీని నెట్ఫ్లిక్స్లో భారీ రేట్కి తీసుకుంది. అలాగే ఈ మూవీని జనవరి 26వ తేదీన స్ట్రీమింగ్ చేస్తారని ముందు నుంచే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు థియేటర్ వర్షన్ కాకుండా కొత్త కంటెంట్ యాడ్ చేసి ఈ మూవీ తీసుకుని రాబోతున్నారట. ఇక తాజా సమాచారం ప్రకారం 3 గంటల 29 నిమిషాల 34 సెకండ్ల నిడివితో ఓటీటీ వర్షన్ రాబోతుందని తాజాగానూ తెలిసింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే గుంటూరు కారం గురించి అండ్ ఈ మూవీకి ఆంధ్ర తెలంగాణలో 8 రోజుల్లో 83.10 కోట్లు వచ్చింది. అలాగే ఈ సినిమా కర్ణాటక ఫస్ట్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.10 కోట్లు, ఓవర్సీస్లో 14.22 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లో ఈ చిత్రానికి 103.42 కోట్ల షేర్తో పాటు 214 కోట్ల గ్రాసు వచ్చింది. మరో 29.58 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్గా స్టేటస్ను చేరుకుంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.